అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో షణ్ముఖవడివు కుంజమ్మని తీసుకుని మద్రాసు నగరం రావడం, అక్కడ ఒక గది అద్దెకి తీసుకుని మకాం ఏర్పరచుకోవడం, మద్రాసు నగరంలో పేరొందిన గొప్ప గొప్ప సంగీత సభలన్నింటిలోనూ కూతురి కచేరీ ఏర్పాటు చేయాలని తల్లిగా తన పడిన ప్రయాసంతా విన్నాం. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ వారు నిర్వహిస్తున్న మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో కుంజమ్మ కచేరీ చేసే అవకాశం లభించాలని, పెద్ద పెద్ద వారి ముందర తన ప్రజ్ఞాపాఠవాలన్నీ తెలియాలని, కుంజమ్మ తన జెండా మద్రాసు నగరంలో కూడా ఎగరేయాలని తల్లిగా తను కోరుకున్నది నెరవేరడం, తను ఎంతో సంబరపడడం, కూతురి ఎదుగుదలను కళ్ళతో చూస్తూ ఆనందించడం కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. మధురైలో షణ్ముఖవడివు వడివాంబకి కన్నెరికం వ్యవహారం వేగవంతం చేసింది. సుబ్బులక్ష్మి ఒకరోజు వడివాంబని గుడిలోకి తీసుకెళ్ళింది. కోనేరు మెట్ల మీద కూర్చోబెట్టింది. వడివా, అమ్మ నీకు చెట్టిగార్లను ప్లీడర్లను చూస్తుంది తెలుసా అని అడిగింది. తెలుసు, తల వంచుకొని చెప్పింది వడివాంబ. చెట్టిగార్లు ప్లీడర్లు అంటే పెళ్లి కాదు వడివా. తెలుసు. మరెందుకు వెళ్తున్నావు? వెళ్ళకు. వెళతానక్క, దృఢంగా చెప్పింది వడివాంబ. అమ్మ నాకు వయోలిన్ వీణ బాగా నేర్పుదామనుకుంది. నా ఆరోగ్యం సరిలేక సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాను. అవి నాకు రావటం లేదు. నువ్వు రాజా దగ్గరకు వెళ్ళనన్నావు. నేను వెళ్ళనంటే అమ్మ చాలా బాధపడుతుంది. నేను అమ్మ చెప్పినట్లే చేస్తాను అంది వడివాంబ. అమ్మ మాట వింటున్నందుకు సంతోషించాలో, చెట్టిగార్ల దగ్గరకు వెడుతున్నందుకు బాధపడాలో అర్థం కాలేదు సుబ్బులక్ష్మికి. మధురైలోనే ఉంటూ సంగీత సాధన కచేరీలు చేస్తూ ఉంది సుబ్బులక్ష్మి. వర్షాకాలంలో ఒకరోజు షణ్ముఖవడివు, శక్తి, సుబ్బులక్ష్మి, వడివాంబ నది గట్టున కూర్చొని పరవళ్ళు తొక్కుతున్న వైగై నదిని చూస్తున్నారు. వర్షం కాస్త నిన్ననే తెరిపిచ్చింది. ఈసారి బాగా కురిసిన వర్షాలతో వైగై నిండుగా పారుతుంది. కొత్త నీరు వచ్చి పాత నీరుని పంపేసింది. షణ్ముఖవడివు నీటినే తీక్షణంగా చూస్తుంది. కొత్త నీరు ఆలోచిస్తుంది. తన పెద్ద కూతురు కొత్త నీరు. తనని తోసి రాజేసి కచేరీలు అయినా సంతోషమే తల్లికి. కూతురు ఇంకా ఎదగాలని కోరుకుంటుంది. కొత్త నీరు. ముత్తులక్ష్మి రెడ్డి కాంగ్రెస్ నాయకులు, ఇంకా ఎంతోమంది అలాంటి వాళ్ళు దేవదాసీల గౌరవాన్ని తోసి రాజేసి గుట్టుగా బ్రతుకుతున్న వాళ్ళని బజారుకి ఈడుస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉన్న షణ్ముఖవడివు పక్కకి ఎప్పుడొచ్చిందో రంగనాయకి వచ్చి కూర్చుంది. తీరిగ్గా చూసింది షణ్ముఖవడివు. రంగనాయకి కూడా పరవళ్ళు తొక్కుతున్న నదిని చూస్తుంది. రంగా, ఎప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది షణ్ముఖవడివు. రంగనాయకి ఏమీ మాట్లాడలేదు. ఏమైంది రంగా, ఎందుకలా ఉన్నావు? మళ్ళీ అడిగింది షణ్ముఖవడివు. లీడర్ గారు ఇక నన్ను పోషించరట. ఏ? వయస్సు పైబడిందట నాకు. నిట్టూర్చింది షణ్ముఖవడివు. వాడుతున్న ఆకుని చెట్టు ఉంచుకుంటుందా? మనకివి కొత్త. నువ్వు బాధపడకు, ఇంకొక పోషకుణ్ణి చూసుకుందాం. అప్పుడు సుబ్బులక్ష్మి విన్నావా అన్నట్లు చూసింది వడివాంబ వైపు. విన్నాను, అయినా సరే అమ్మ మాటే వింటాను అన్నట్లు మెల్లగా నవ్వింది వడివాంబ. సరే వెళ్దాం పద అంటూ రానన్న రంగనాయకిని తీసుకుని బయలుదేరింది. రంగనాయకి ఈ పరిస్థితిని ఊహించినట్లు లేదు. ఆ ప్లీడర్తో 20 ఏళ్ల పైన బంధం రంగనాయకిది. నడుస్తూ నడుస్తూ 20 ఏళ్లకి ఏం పాడుబుద్ధి పుట్టిందే మీ ప్లీడర్లకి అంది షణ్ముఖవడివు. అమ్మవారికి సాయంత్రం వేళ పూజకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనకాంబుజం షణ్ముఖవడివిని పలకరించి అమ్మవారి సేవకి గుడికి బయలుదేరింది. ఈరోజు రంగ రానంది.
నేనే ఈరోజు అమ్మవారికి పుష్పాంజలి ఇచ్చేది అనుకుంటూ వెళ్ళింది. కాసేపటికే పరిగెత్తుకొచ్చింది. షణ్ముగం, నువ్వురా, తొందరగా గుడి దగ్గరకు రా. ఎందుకు, ఏమైంది? ఆదుర్దాగా అడిగింది షణ్ముగబడువు. నువ్వు రా ముందు అంటూ ఉన్న ఫళాన లాక్కెళ్ళింది. వెనకాలే ఇంట్లో వాళ్ళందరూ గుడికి బయలుదేరారు. గుడి పశ్చిమ రాజగోపురం దగ్గర ఆలయ దేవదాసీలందరూ ఉన్నారు. గుడి తలుపులు మూసేసి ఉంది. దేవదాసీలు ఆలయ తలుపులు తెరవమంటున్నారు. అవతల వైపు వారు తీసే ప్రసక్తే లేదంటున్నారు. అమ్మవారి పూజకి వేళవుతుంది, తలుపు తీయండి అరుస్తున్నారు దేవదాసీలు. మీరవసరం లేదు, మేం తీయం అంటున్నారు అటువైపు వాళ్ళు. ఎందుకు తీయరు? గాంధీగారు టౌన్ హాల్లోనే ఉన్నారు. ఆయన యాంటీ దేవదాసి, ఇప్పుడు గుడికి రావచ్చు. అందుకని దేవదాసీలని రానివ్వం. గాంధీగారు ప్రొద్దున మీటింగ్లో గుడిలోకి హరిజనులు కూడా రావచ్చు అన్నారు, తెలుసా మీకు? అలాంటిది మీరు మమ్మల్ని ఆపుతున్నారేంటి? ఆపుతాం, మిమ్మల్ని ఈరోజే కాదు, రోజు ఆపుతాం. మీరు మాన్యాలు మేయాల్సిన పని లేదింకా. లోపలెవరు? షణ్ముగబడివు కనకాంబుజాన్ని అడిగింది. ఇంకెవరు? క్రొత్తగా వచ్చిన పట్టార్లు, ధర్మకర్తలు. వీళ్ళు తెరిచేలాగా లేరు. మర్చిపోయాను, చూడామణి ఏది? లోపలికి వెళ్ళి గుడిలో ఉందా? ఆశగా అడిగింది. లేదు, చూడామణిని కూడా వెళ్ళనివ్వలేదు. అందరికంటే ముందు తలుపు ముందు చూడామనే ఉంది చెప్పింది కనకాంబుజం. అబ్బా, బాధపడింది షణ్ముఖుడు. చూడామణిని కూడా పంపించలేదా లోపలికి? ఇంతలో గుడి లోపల నుంచి గంటల చప్పుడు వినిపించింది. అమ్మవారికి సాయంత్రపు పూజ ముగిసింది. దేవదాసీలందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండి నమస్కారం చేసుకున్నారు. మెల్లగా గుంపులో కదలిక మొదలయ్యింది. దాసీలు పక్కకు జరగగా చూడామణి కనిపించింది. మెల్లగా ఇంటిదారి పట్టింది. మొహం చూడలేకుండా ఉంది. రక్తం చుక్కలేదు. 10 ఏళ్ల వయసులో దేవదాసి కానించబడి అప్పటి నుంచి అమ్మవారికి సేవ చేస్తూ వచ్చింది. భారంగా, అవమానపు భారంతో, బాధతో కృంగిపోతూ దాసీల సాయంతో ఇంటికి చేరుకుంది. బ్రతికే ఉన్నాను, అమ్మవారి దగ్గరకు రానివ్వలేదు. నేను చచ్చినట్లు లెక్క. షణ్ముగం, గుర్తుందా నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యత? నాకు అవేనా జరిగేటట్లు చూడు. కొత్త నీరు, కొత్త నీరమ్మ, కొత్త పట్టార్లు, కొత్త ఆలయ ధర్మకర్తలు. వాళ్ళకి ఆచారాలు తెలియవు. కానీ రేపు మామూలుగానే ఉంటుంది. మీరు రేపు మొదటి పూజకి రండి. బ్రతికుంటే తప్పకుండా వస్తా. కట్టెలో ప్రాణం ఉండగా అమ్మవారి సేవ మానను అంది చూడామణి అంత బాధలోనూ కూడా. షణ్ముఖబడువు భయంగా చూస్తూ సెలవు తీసుకుని వచ్చింది. ప్రొద్దున్నే తొలి పూజ వేళకి షణ్ముఖబడువు, సుబ్బులక్ష్మి అమ్మవారి ముందు నుంచుని పూజించుకుంటున్నారు. ఇంతలో ఒక పట్టారు పరిగెత్తుకుంటూ వచ్చి పూజ చేస్తున్న ముఖ్య పట్టారు చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ముఖ్య పట్టారు హారతి కింద పెట్టి గర్భగుడి నుంచి బయటికి వచ్చి తెరలాగేశాడు. ఈరోజు అమ్మవారికి పూజ లేదు, వెళ్ళండి అందరూ అంటూ అందర్నీ పంపించేశాడు. షణ్ముఖబడువు మనసు కీడు శంకించింది. బడిబడిగా నడుస్తూ ఉత్తర ఆదివీధి వైపు నడుస్తుంది. అమ్మా, ఎక్కడికి అడిగింది కూతురు. చూడామణి ఇంటికి. ఆలయ దేవదాసీలు చనిపోతేనే అమ్మవారికి పూజ ఆపుతారు. అవునమ్మా, గుడిలో చెప్పుకుంటున్నారు, చూడామణమ్మే చనిపోయింది. వెళ్లేదల్లా ఠక్కున ఆగిపోయింది. కార్యోన్ముఖురాలైంది షణ్ముఖబడువు. ఏంటమ్మా? పద చెప్తా. చూడామణి ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ గుడికి రాలేం అంటూ మళ్ళీ గుడిలోకి వచ్చారు. నువ్వు మళ్ళీ ఒకసారి కనుక్కో, నేను పట్టారు దగ్గరికి వెళ్తాను. షణ్ముఖబడువుకి ముఖ్య పట్టారు ద్వారా కూడా విషయం తెలిసింది. మీరు వస్తారుగా? ముఖ్య పట్టారిని అడిగింది. నేను రావాలి, అది ఆచారం. నిన్న ఈ కుర్రవాళ్ళు చేసిన పనికి పర్యవసానం ఇది. గొప్ప మనిషిని పొట్టను పెట్టుకున్నారు. గుడి వంటగదిలో నుంచి పసుపు, గంధం తీసుకుని చూడామణి ఇంటికి చేరుకున్నాడు ముఖ్య పట్టారు.
పసుపు గంధం చూడామణి మీద నిండుగా చల్లి నమస్కరించుకుని పట్టారుల తర్వాత అమ్మకి సేవ చేసుకున్న భక్తురాలు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. చూడామణికి ఇప్పుడు స్నానం చేయించారు. చూడామణి అంతిమయాత్ర మొదలైంది. మీనాక్షి ఆలయం తూర్పున అమ్మవారి సన్నిధి వీధిలో అష్టలక్ష్మి మంటపానికి 2 ఫర్లాంగుల దూరంలో పాడెదించి క్రింద ఉంచారు. చూడామణి మీనాక్షి ఆలయం నుంచి ఆఖరి మర్యాదలు అందుకోవాలి. అమ్మవారి మెడలో ఉన్న పూలదండని తీసుకువచ్చి చూడామణి మెడలో వెయ్యాలి. పరివస్త్రాన్ని తలకి చుట్టాలి. పసుపు కుంకుమలతో తాంబూలంతో అమ్మవారికి కట్టే చీరల్లోంచి ఒక చీర తెచ్చి చూడామణి మీద కప్పాలి. చివరగా ఆలయ ప్రసాదాలు తీసుకొని అక్కడి నుంచి అంతిమయాత్ర తిరిగి మొదలవుతుంది. దేవాలయం ఎవ్వరికీ ఇవ్వని మర్యాదలను దేవదాసీలకు ఇస్తుంది. దేవాలయానికి దేవదాసీలకు ఉన్న అనుబంధాన్ని తెలిపే ఆచారాలివి. ఆలయ మర్యాదల కోసం అష్టలక్ష్మి మండపం ఎదురుగా అందరూ వేచి చూస్తున్నారు. ఇంతలో నిన్న గొడవ పెట్టిన పట్టార్లు చేరారు. తీసుకెళ్ళి చేయాల్సిన పనులు చూసుకోండి. ఇక్కడే ఉంటే పొద్దు వాలటం తప్ప ఏమీ జరగదు. చూడామణి చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ గుడి లోపలికి వెళ్ళలేరు. పట్టార్లు చూడామణికి ఆలయ మర్యాదలు జరిపేలా లేరు. దేవదాసీలందరూ గుడి దగ్గరకు వెళ్ళి గొడవ పడుతున్నారు. ఇప్పటిదాకా తిన్న మాన్యాలు చాలే, ఇక వెళ్ళండి అంటున్నారు ధర్మకర్తలు. మీ కుప్పిగంతులు ఇంకా అవసరం లేదులే అంటున్నారు పట్టార్లు. దాసీలు అన్ని విధాలా బ్రతిమాలి చూశారు. పట్టార్లు తగ్గటం లేదు. దాసీలు బాధ, కోపం, ఉక్రోషం అన్నీ అణగపెట్టి ఉంచుకున్నారు. పైకి కన్నీరొక్కటే కనిపిస్తుంది. తూర్పు రాజగోపురం నీడ పెరుగుతూ పుదుమంటపాన్ని కప్పేసింది. ప్రొద్దు వాలుతోంది. ఆఖరి ప్రయత్నంగా షణ్ముఖవడివు ముందుకొచ్చింది. ఇప్పటిదాకా దేవదాసీలు వచ్చి వెళ్ళారు మంతనాలకి, ఇప్పుడు బజార్ దాసి వచ్చింది అన్నాడు ఒక ధర్మకర్త. ఎలా వచ్చిందో అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడూ చెలించని షణ్ముఖవడివు తల దించుకొని మెల్లగా నడుచుకుంటూ చూడామణి పక్కన కూర్చుంది. చూడామణిలో ఊపిరి లేదు, తనలో ఉంది, అంతే తేడా. తన బాధను దిగుమింగుకొని చూడామణి తనపై పెట్టిన బాధ్యతను గుర్తు తెచ్చుకొని ముఖ్యపట్టారు పెద్ద మనుషుల కోసం కబురు పెట్టింది. ముందుగా పెద్ద మనుషులు చేరుకున్నారు. వాళ్ళు సర్ది చెప్తున్నారు. మీరాగండి ప్లేడర్ గారు, ఈరోజు మేం చేస్తున్నది వీళ్ళకి చెంపపెట్టు కావాలి. ఎవరు ఎన్ని విధాలు చెప్తున్నా వాళ్ళకి తలకెక్కటం లేదు. గుడికి వాళ్ళ అవసరం లేదు, బజారుకి వాళ్ళ అవసరం లేదు అంటూ షణ్ముఖవడి బృందం వైపు చూపించాడు చేయిని. పెద్ద మనుషులకు కూడా లొంగలేదు పట్టార్లు. అదే విషయం పెద్ద మనుషులు దాసీల దగ్గరకు వచ్చి చెప్పారు. ఎలా మర్యాదల పంపరో చూస్తాం, పదండి, ఊరేగింపుని గుడి దగ్గరకు తీసుకెళ్దాం అంటూ చూడామణిని ఇంకాస్త ముందుకు తీసుకొచ్చి ఆపారు దాసీలు. ఇప్పుడు చెప్పమనండి, మర్యాదలు తీసుకొస్తారా, ఇంకా ముందుకు తీసుకురమ్మంటారా? పట్టారు, వాళ్ళు ముందుకొస్తే అపచారం. మనం జనానికి, పై వాళ్ళకి, కలెక్టర్లకి అందరికీ సమాధానం చెప్పుకోవాలి అన్నాడు ధర్మకర్త. వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు అపచారమని, భయపెడుతున్నారంతే అన్నాడు పట్టారు. మనకి తెలుసు ఆలయ మర్యాదలు ఇవ్వాలని, మనం ఇస్తున్నామా? వాళ్ళు పట్టుదల మీద ఉన్నారు. వాళ్ళు రారు, మీరు భయపడకండి. అదిగో నగారా మంటపంతున్నారు, అక్కడే ఆగిపోయారు చూడు. ఎక్కడా? వాళ్ళు ఆగటం లేదు, నగారా మండపంలోకి వచ్చేశారు. అది దాటితే ఆలయానికి పెద్ద ఎత్తున సంప్రోక్షణలు మొదలుపెట్టాలి. ఆలయం మూయాలి. పట్టారు, వాళ్ళను ఆగమని చెప్పు. ఆపలు. ధర్మకర్త నిలువెల్లా కంపించిపోతూ పట్టారు వైపు, ఊరేగింపు వైపు చూస్తూ ఉన్నాడు. ఇంకో 2 అంగల్లో ఊరేగింపు నగారా మండపం దాటుతుందనగా ముఖ్య పట్టారు పరుగు పరుగున వచ్చి ఊరేగింపుని వెనక్కి పంపాడు. ధర్మకర్త స్థిమితపడ్డాడు. నీ సంగతి తర్వాత చూస్తాను అన్నట్లు
చిన్న పట్టారు వైపు చూసి, అమ్మవారి మెడలో ఉన్న దండ తెప్పించు అని చెప్పాడు ముఖ్య పట్టారు. చిన్న పట్టారు గుడి లోపలికి వచ్చి వేరొక పట్టారుకు చెప్పాడు, నిన్న వేసిన దండలు అక్కడ ఒక తట్టలో ఉంటాయి, అందులో ఒకటి తీసుకుని రా అని పురమాయించాడు. మళ్ళీ వచ్చి గుడి బయట నిలబడ్డాడు. ఇదిగోండి దండ అని వినిపిస్తే చెయ్యి వెనక్కిచ్చాడు. దండ చేతిని తాకగానే ఒళ్ళంతా జల్లుమంది. ఎండిన దండ అనుకున్నాడు. చల్లగా తాజాగా ఉన్న పూలదండను చూసి ఆశ్చర్యపోయాడు. దండ తెచ్చిన పట్టారు వైపు చూశాడు. తను పురమాయించిన పట్టారు కాకుండా వేరొక పట్టారున్నాడు. ముఖ్య పట్టారు ఆ దండను అందుకొని చూడామణి మెడలో వేశాడు. అప్పటిదాకా సాక్షాత్తు అమ్మవారి మెడలో విరాజిల్లిన పూదండ ఇప్పుడు చూడామణికి ఆభరణమయ్యింది. ముఖ్య పట్టారు పెద్ద మనుషుల కనుసన్నల్లో చూడామణి పూర్తి ఆలయ మర్యాదలు అందుకొని నిత్య సుమంగళిగా చిట్ట చివరి మజిలీకి చేరుకుంది. చివరి సంస్కారాలు పూర్తి చేసి దాసీలందరూ చూడామణి ఇంట్లోకి చేరారు. దీపం చుట్టూ అందరూ కూర్చున్నారు. నిన్నటి నుంచి జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. అనరాని మాటలు, వినరాని మాటలు వద్దన్నా మళ్ళీ మళ్ళీ చెవుల్లో మారు మ్రోగుతూ ఉన్నాయి. దీపం కొడికట్టింది. ఆకారాలే కనిపిస్తున్నాయి. పట్టార్లకు, ధర్మకర్తలకు మాన్యాలపై మమకారం ఆలయ దేవదాసీలను దెబ్బతీసింది. మన మగవాళ్లకు కొత్తగా అరువు తెచ్చిపెట్టుకున్న విలువలు, అభిమాన స్త్రీలను దెబ్బతీసింది. ఇక మిగిలింది మన కళలే. వాటిని కాపాడుకోవాలి. ఎవరన్నారో ఈ మాటలు ఆ ఆకారాల్లోంచి. ఎవరు అన్నా ఇక మిగలబోతుంది ఆలోచనలు, ఆకారాలే. చూడామణి భయపడినవన్నీ నిజాలవుతూ తేలుతున్నాయి. రంగా, ముత్తులక్ష్మీరెడ్డి అన్నంత పని చేసింది. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు ఆమె చట్టసభకి రాజీనామా చేసిందని గాని, లేకపోతే ఈ పాటికి దేవదాసీలు కట్టుబట్టలతో బజారులో ఉండేవారు. ఇప్పుడైనా పరిస్థితి దీనంగానే ఉంది. దాసీలకు కాస్తో కూస్తో మర్యాద చిన్న ఊళ్ళల్లో మిగిలి ఉంది. కానీ పట్నంలో దాసీలమని చెప్పుకోవటానికి తటపటాయించాల్సి వస్తుంది. పోయినేడు పట్నంలో ఇంటి కోసం తిరిగితే ఎవరైనా ఇల్లు ఇచ్చారా ఉండటానికి? దాసీల కుటుంబం అని తెలియగానే మొహం మీదే చెప్తున్నారు ఇవ్వమని. చివరికి ఎలాగో అలాగా ఇంటికి దూరంగా వాడకుండా వదిలేసిన కారు షెడ్డు దొరికింది. అది కూడా ఆడే దాసీలనైతే అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు. 4 భక్తి పాటలు వాళ్ళ ముందు పాడి సంపాదించాలి. రంగనాయకికి కష్టాలు చెప్పుకుంటుంది షణ్ముఖబడుగు. రంగనాయకి వింటూ ఉంది. అసలే కష్టాల్లో ఉంది. మర్చిపోయా రంగా, నీకో విషయం చెప్పలేదు నేను. పోయినసారి పట్నంలో ఒక పనికిమాల పని చేశా. ఏంటది? డబ్బులు వస్తాయనుకొని ఎవరో చెబితే సినిమాలు నటించడానికి వెళ్ళా. ఏదో చిన్న పాత్ర. అక్కడికి వెళ్తే చూడు, ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అనిపించింది. అక్కడి వాళ్ళ చూపులు, చేష్టలు మనమంటే మరీ చులకనగా ఉంది వాళ్లకు. నువ్వెప్పుడు పట్నం రాకు, సినిమాల జోలికి అస్సలే పోకు, రంగకు ఆకులు అందిస్తూ చెప్పింది. రంగనాయకి ఆకులు తీసుకుని ఒకసారి నమిలి దవడ పక్కకి అదిమి, ఆ రెడ్డమ్మ పుణ్యమా అని గుడి నాకిచ్చే మాన్యం. నేను బ్రతుకుతున్నదానికే. నా కూతుర్ని ఇదిగో దాసీని చేద్దాం, అదిగో చేద్దాం అనుకుంటూ ఉండగానే ఈ రెడ్డమ్మ రాజ్యం వచ్చేసింది. మరి దాని బతుకెలా? దానికి ఇంకా చాలా వయస్సుంది. అప్పుడేదో ఏర్పాటు అవుతుంది దానికి. సదిర్ దాసీలు, కచేరీ దాసీలు బతికెళ్ళదీయొచ్చు పట్నంలో. గుడి దాసీలకి అలా కాదు రంగా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. నవ్వలేక నవ్విన నవ్వొకటి కనిపించింది రంగనాయక మొహంలో. పట్నంలో మైలాపూర్ కపాలీశ్వర ఆలయం దాసి గౌరమ్మ ఉంది. అక్కడైతే ఆమెకు గుడి ఇచ్చిన ఇల్లు కూడా ఖాళీ చేయించారు. బజార్న పడింది. రంగనాయకికి తన భవిష్యత్తు కనిపిస్తోంది గౌరమ్మ వర్తమానంలో. ఇక్కడ తమాషా ఏంటో తెలుసా?
గౌరమ్మ ఇల్లు లాక్కున్న ధర్మకర్తలు, మాన్యంలో భాగం ఇవ్వని ధర్మకర్తలు. గౌరమ్మ అభినయ నైవేద్యం మాత్రం ఆపటం లేదు. బ్రహ్మాండంగా అభినయ నైవేద్యం ఎప్పటిలాగానే శివుడికి ఇస్తుంది. ఇళ్ళు మాన్యాలతో పోయేవా మనకు ఆలయంతో ఉన్న బంధాలు? మన పెద్దలు మనకు అలా నేర్పలేదు. మాన్యాలు పోతేనే మజ్జిగ కాస్త పలచనవుతుంది. అంత మాత్రాన మన కర్తవ్యం వదులుతామా? నువ్వేమీ బెంగ పెట్టుకోకరంగా, నా ఇల్లుంది, నీ ఇల్లే అనుకో. వడివాకి మంచి పోషకుణ్ణి చూస్తున్నా. ఇంకా కుంజమ్మకు పేరు వస్తుంది పట్నంలో. దానికి మంచి స్థితిమంతుడితో కన్నెరికం చేశానంటే మనకి ఏంటి లోటు? అలాగే షణ్ముఖం, ఎంత ఓర్పుతో లాక్కొచ్చావు కుటుంబాన్నంతా. నా స్థితి బాగోలేనప్పుడు నీ పంచం చేరను. నువ్వే కాదు, మన వాళ్ళెవ్వరినీ బజార్న పడనివ్వద్దు. సరే చూద్దాం ముత్తులక్ష్మిరెడ్డి ఇంకా ఎంత ముంచుతుందో. సరే షణ్ముఖం, వెళతా. ఇంకా నీ ప్రయాణం ఎప్పుడు? సర్దుకొని వెళ్ళడమే. ఈసారి కూడా 4-5 నెలలుండి వస్తా. ఉత్తరం వేయరంగా అంటూ స్నేహితులు సెలవు పుచ్చుకున్నారు. మళ్ళీ మద్రాసులోని పురసవాక్కం అద్దె ఇంటికి చేరుకున్నారు తల్లి కూతుళ్ళు. ఆ తర్వాత రోజే మ్యూజిక్ అకాడమీ పని మీద కాంగ్రెస్ నాయకుడు సాంబమూర్తి ఇంటికి వెళ్ళారు. గుర్తుపట్టారా మమ్మల్ని? పోయినేడు మ్యూజిక్ అకాడమీలో మా అమ్మాయి ఆర్యక్కుడి గారు బదులు కచేరీ చేసింది అంది షణ్ముఖబడివు కూతుర్ని ముందుకు నెడుతూ. అంత పెద్ద పరిచయం వాక్యాలెందుకు? మాకు ఈ అమ్మాయి ఎవ్వరి మాట సుబ్బులక్ష్మి, నగుమోము ముసిరి, మారుబల్క సెమ్మంగుడి లాగా ఈ మధ్యనే కొన్నాను అమ్మాయి రికార్డు. ఎవ్వరి మాట అనే కృతి బాగా పాడింది. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అమ్మాయికి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కూడా అవకాశం ఇప్పిస్తారని. ప్రయత్నం చేద్దాం. ఈసారి అవకాశం ఇవ్వచ్చు. చాలా బాగా పాడుతుంది కదా. మీరొక పని చెయ్యండి. అమ్మాయి పేరు, వాద్య కళాకారుల పేర్లు, పాడే పాటలు వ్రాసి ఇవ్వండి. షణ్ముఖబడివు వ్రాసి ఇచ్చింది. ఆ కాగితం కాంగ్రెస్ నాయకుడి చేతిలో పెట్టి సెలవు తీసుకున్నారు. ఎన్నో సభలున్న షణ్ముఖబడివు మనసు మాత్రం మ్యూజిక్ అకాడమీ మీదే ఉంది. ఈసారి వాళ్ళు ముద్రించే సభా కార్యక్రమాల కరపత్రంలో కూతురి పేరు ముందే ఊహించుకుంటోంది. శ్రద్ధగా సాధన చేయిస్తోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీనే కాదు, మద్రాసులోని పెద్ద మనుషులు కూడా కూతుర్ని గుర్తించాలని తల్లి తపన. ఓ రోజు సాధన అయిన తరువాత, పద కుంజ, ఈరోజు ధనం ఇంటికి వెళ్దాం. ఈరోజు శుక్రవారం కచేరీ, పెద్ద పెద్దోళ్ళు కూడా వస్తారు. నిన్ను పరిచయం చేస్తాను వాళ్ళకి. అలాగేనమ్మా, తయారవుతా అంది సంతోషంగా సుబ్బులక్ష్మి. అమ్మా, బస్సులు ఎక్కే దగ్గర రిబ్బన్లు అమ్ముతున్నారు, అవి కొనుక్కుందా అమ్మా. పట్నంలో అమ్మాయిలంతా అవే కట్టుకుంటున్నారు. సరేనమ్మా. ఇంకా పౌడర్ డబ్బా కూడా అమ్మా. అలాగే నవ్వుకుంటూ చెప్పింది షణ్ముఖబడివు. మధురైలో కూతురు పౌడర్ అనుకుని గోడ సున్నం రాసుకున్నది గుర్తొచ్చింది. అమ్మా, అన్నం ఎక్కడ తిందాం? ధనమ్మ పెడుతుందమ్మా. 10 కల్లా ధనమ్మ ఇంటికి చేరుకున్నారు. 23 ఏళ్ల బృంద, 21 ఏళ్ల ముక్త, శంకరు, 15 ఏళ్ల బాల సరస్వతి, వీరంతా తంజావూరు ధనమ్మ వారసులు, సంగీత వారసులు. అందరూ కూర్చొని సాధన చేసుకుంటున్నారు. సుబ్బులక్ష్మి వచ్చి చేరింది. కుంజా, క్షేత్రయ పదాలు వచ్చా నీకు? కొన్ని వచ్చు. రా అయితే పాడు. ముందు అర్థం చెప్పు, గదిమినట్లు చెప్పింది ధనమ్మ. పయ్యదపైనే పవళించే నా స్వామి అమ్మమ్మ వెగటాయనే అనే క్షేత్రయ్య పదం తాళం వేస్తూ ధనమ్మ వింటూ ఉంది. ఆ తరువాత రెండో పాట అందుకున్నారు. ఇప్పుడు జావళి. సఖీ ప్రాణసఖుడు ఇటు చేసెనే, ఇదిగో వచ్చేదా అని హితముగా మాట్లాడి అలదాని ఇలకు చేరెనే, మునునను కలిసి మర్మములెరిగిన ధర్మపురి వాసుడు మరిచేనే. ఈ 2 పాటలు అయిన తరువాత బాలసరస్వతి లేచింది. వెళ్తూ వెళ్తూ సుబ్బులక్ష్మిని కూడా పిలుచుకెళ్ళింది.
రేపు వచ్చి మళ్ళీ పాడుకుందువులే. నేను రేపు కలకత్తా వెళ్తున్నా, సర్దుకుందాన్రా అంది. కలకత్తానా? ఎక్కడది? ఎందుకు? కలకత్తా బెంగాల్. అక్కడ అఖిల భారత నృత్యోత్సవాలు జరుగుతున్నాయి. మరి బాగా సాధన చేసుకున్నావా? ఓ అంది బాలసరస్వతి సర్దుకుంటూ. సాయంత్రం ధనమ్మ కచేరీ కూడా చూసుకుని చల్లగా ఇంటికి చేరుకున్నారు తల్లి కూతుళ్ళు. స్నానాలు చేసి కాస్త ఎంగిలిపడి చాపపరుచుకొని పడుకున్నారు. లోకాభిరామాయణం మొదలుపెట్టారు. కుంజ చూశావా? ధనమ్మ ఇంటికి పట్నంలో ఉన్న షావుకారులందరూ వచ్చారు అంది కూతురు. అమ్మా, ధనమ్మకు కళ్ళు అస్సలు కనిపించటం లేదు అంది మళ్ళీ. ఎంత గొప్పవారికైనా ఈ ముసలి వయస్సు, ఆ వయస్సు అవస్థలు తప్పవుగా. అమ్మా, మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు పెద్దగా అంది సుబ్బులక్ష్మి. అమ్మా, ధనమ్మ మేం నేర్చుకుంటున్న మొదటి పదానికి బాగా తాళం వేసింది. రెండో దానికి వచ్చేసరికి కాసేపు తాళం వేసి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయింది. కాసేపు నవ్వుకుంది, తల ఊపుకుంది. ఆ రెండో జావళి ఆమె కోసం రాసిందే. గబాల్న అమ్మవైపు తిరిగింది సుబ్బులక్ష్మి. సఖీ, ప్రాణసఖి అనుకుంటూ ముసలమ్మల కోసం ఎవరు వస్తారమ్మా? చిలిపిగా అడిగింది. ఇప్పుడు కాదే, ధనమ్మ వయసులో ఉన్నప్పుడు ఆమె ధర్మపురి సుబ్బారాయుడికి అభిమాన స్త్రీ. అయితే ధనమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పట్నంలో లేడు, చాన్నాళ్ళకి తిరిగొచ్చాడు. అప్పుడు ధనమ్మ కష్టాలు తెలుసుకుని సందర్భోచితంగా ఆ జావళి రాశాడు. అవన్నీ గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉండి ఉంటుంది ధనమ్మ, ముగించింది తల్లి. ఇప్పుడు సుబ్బులక్ష్మి ఆలోచనలో పడింది. మెల్లగా అటువైపు తిరిగి పడుకుంది. షణ్ముఖబడువు తట్టుకోలేనిది ఇది. కూతురు దూరం జరగటం. షణ్ముఖబడువు కూడా ఆలోచనలోకి దిగిపోయింది. అభిమాన స్త్రీలు, పోషకులు. రెండవ వారు మొదటివారిని వదిలి వెళ్ళటాలు, మొదటివారు మళ్ళీ ఇంకొకళ్ళని వెతుక్కోవటం. కూతురికి చెప్పకూడనివి ఇవే. లాంతరు వత్తి బాగా కిందికి దించి రాత్రి చీకట్లో కలిసిపోయారు ఇద్దరూ విడివిడిగా. నేటికి కథని ఇక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్ తెలియాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుస్తాను. అంతవరకు నమస్కారం.